అమరావతిపై కక్షతో వైకాపా ప్రభుత్వం చేసిన కుట్రకు రాజధాని నిర్మాణం ఆగిపోవటం భూములిచ్చిన రైతులకు శాపంగా మారింది. అమరావతిలో రైతు కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన మూర్ఖపు ప్రకటనతో ఈ దుస్థితి ఏర్పడిందని రైతు కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఏపీ రాజధాని అమరావతి మహానగరానికి తలమానికంగా ఉండేలా ఇప్పటికే ఎన్నో నిర్మాణాలు చేపడతోంది కూటమి ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ ధ్వంసం కావటం, వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తగినంత సమయం ఉన్నా కాఫర్ డ్యాంల నిర్మాణం కొనసాగించకుండా కాలయాపన చేయడం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని మాజీ ఇంజనీరింగ్ అధికారులు, నిపుణులు చెబుతున్నారు. కొత్త ప్రభుత్వం పోలవరం పనుల్ని ఆపేయడమే అసలు సమస్యకు కారణమన్నది వారి బలమైన వాదన. రికార్డు స్థాయి వేగంతో పోలవరం నూతన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయింది. వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో దెబ్బతిన డయాఫ్రమ్ వాల్ ను కూటమి పాలనలో 440 రోజుల్లో కట్టారు. కుప్పం నియోజకవర్గాన్ని ఉద్దరించింది తానేనంటూ సీఎం జగన్ కొట్టుకున్న సొంత డప్పంతా ఉత్తిదే అని ఒక్క రోజులోనే బట్టబయలైంది. సీఎం ఇలా వచ్చి అలా ప్రారంభించి వెళ్లారో లేదో తెల్లారేసరికి నీరు లేదు కదా, ఏకంగా గేట్లనే అధికారులు పీకేశారు. సోమవారం సీఎం నీళ్లు విడుదల చేసిన చోట రెండో రోజు పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి గొప్పల కోసం ఏర్పాటు చేసిన గేట్లను అధికారులు ప్రొక్లైన్లతో తొలగించేశారు. కుప్పం నియోజకవర్గంలో కృష్ణా జలాలు పరుగులు పెడుతున్నాయి. కాల్వకు ఇరువైపులా అడుగడుగున ప్రజలు, రైతులు జలహారతులతో కృష్ణమ్మకు స్వాగతం పలుకుతున్నారు. 700 కిలోమీటర్లు కాపాకున్న కృష్ణమ్మ మా ఊరు గుడ్లనాయనపల్లి అనే గ్రామానికి వచ్చి మా కళ్ళ చూస్తున్నది చాలా హ్యాపీగా ఉంది. ఎన్నో రోజుల కళ ఇది, ఆ కళ మాకు నెరవేరింది. చాలా థ్యాంక్స్ చంద్రబాబు నాయుడు గారికి. ఎక్కడ శ్రీశైలము, ఎక్కడ కుప్పము, ఇక్కడ ఇంత మారుమూల ప్రాంతానికి నీళ్లు తెస్తారని జీవనోపాధి పండుగ చేసుకుంటా ఉన్నాము. మేము ప్రతి ఒక్కరు ప్రాణం ఉండే వరకు జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. విశాఖ స్టీల్ ప్లాంట్ 2022-23లో నష్టాల్లో నడుస్తోంది. అధిక నిర్వహణ వ్యయం, తక్కువ అమ్మకాలు, ముడి సరుకు అధిక ధరలు, రుణ సేవల వ్యయం పెరగటం, మూలధనం లోటు, జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు నష్టాలకు కారణమన్నారు. విశాఖ ఉక్కు మళ్లీ లాభాల బాట పట్టింది. ఏడాదిన్నరలో అనూహ్య ప్రగతి సాధించింది. చాలా ఏళ్ల తర్వాత తొలిసారిగా గత నెలలో 54 కోట్ల లాభాన్ని ఆర్జించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిరంతరం అందించిన సహకారంతో గతంలో ఎదుర్కొన్న నష్టాల నుంచి విశాఖ స్టీల్ బయటపడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం పూర్తి స్థాయిలో సహకరిస్తోంది. దీంతో ఏడాది కాలంలో ఎంతో మార్పు వచ్చింది.